హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ ఈరోజు మనం చేసుకోబోతున్నాము స్ప్రౌట్స్తోని చాట్ అండ్ భేల్. సో స్ప్రౌట్స్ అనేది మన హెల్త్కి చాలా మంచిది. ఇది ఎవ్రీడే తిన్నా చాలా మంచిదన్నమాట. దీంతో ఎటువంటి స్కిన్ డిసీజెస్ రావు. మన డైజెస్టివ్ సిస్టమ్కి కూడా చాలా మంచిది. ఆమ్, అండ్ చాలామంది దీన్ని వెయిట్ లాస్‌లోకి గూడా యూజ్ చేస్తారు. ఎవ్రీ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ ప్లేస్‌లో దీన్ని తింటారు. ఇలా మామూలుగా తింటే నచ్చదు కాబట్టి, ఈ విధంగా చాట్ అనేది మీరు చేసుకోండి. అండ్ భేల్ గూడా. నేను ఫస్ట్ ఒక పాన్ తీసుకున్నాను. ఇందులోకి ఆయిల్ వేసేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి మనము వైట్ స్ప్రౌట్స్‌ని వేసేసుకుందాము. వేసుకున్న తర్వాత దీన్ని ఒక 2-3 మినిట్స్ దాకా ఇలా వేగించాలి. మరీ మాడగొట్టొద్దు, మరీ వేగాల్సిన అవసరం లేదు. లైట్‌గా వేగించాలి. ఇలా వేగుతున్నప్పుడే ఇందులోకి మనము ఉప్పనేది వేసేసుకుంటాము. ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత 2-3 మినిట్స్ కంటిన్యూగా దీన్ని మాడకుండా ఈ విధంగా వేగించుకోవాలి. ఇలా వేగిన తర్వాత దీన్ని మనము ఒక బౌల్‌లోకి తీసేసుకుందాము. బౌల్‌లోకి తీసుకున్న తర్వాత ఇందులోకి వచ్చేసి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, సన్నగా కట్ చేసుకున్న కీరా వేసుకున్నాను. సన్నగా కట్ చేసుకున్న క్యారెట్స్, టమాటోస్ ఇవన్నీ హెల్త్‌కి చాలా మంచిది. డైట్ ప్లాన్ ఫాలో అయ్యే వాళ్ళకి ఈ రెసిపీ అనేది చాలా నచ్చిద్ది. ఇందులోకి కొంచెం కారము, కొంచెం ధనియాల పౌడర్ వేసుకొని దీన్ని ఈ విధంగా కలిపేసుకొని రెడీ అనమాట. ఇప్పుడొచ్చేసి మనము స్ప్రౌట్స్ చట్పటా ఎలా చేయాలో చూసేసుకుందాము. ఒక పాన్ తీసుకున్నాను. దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసి అందులోకి స్ప్రౌట్స్‌ని యాడ్ చేసేసాను. స్ప్రౌట్స్ ఏసిన తర్వాత మనము దీన్ని ఒక 2-3 మినిట్స్ దాకా బాగా అవ్వనివ్వాలి లో ఫ్లేమ్‌లోకి. మరి హై ఫ్లేమ్ పెట్టామంటే కాలిపోద్ది. ఇది 2-3 మినిట్స్ దాకా బాగా వేగాలనమాట. అలా వేగిన తర్వాత దీని మీద మనము కొంచెం ఉప్పు వేసేసుకుంటాము. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, కారము, కొంచెం చాట్ మసాలా వేసేసుకొని మనము దీన్ని బాగా కలిపేసుకొని ఒక 3 మినిట్స్ దాకా అవ్వాలి ఇది ఖచ్చితంగా. అలా వేగిన తర్వాత దీన్ని మనము ఒక ప్లేట్‌లో తీసేసుకొని హాట్‌గా సర్వ్ చేయడమే. ఇది మన హెల్త్‌కి చాలా మంచిది. మీరు ఈవినింగ్ స్నాక్స్‌గా కానీ, మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌గా కానీ తింటే మన హెల్త్ పరంగా మనకే చాలా యూజ్‌ఫుల్ అనమాట. ఒకవేళ దీంతోని కర్రీస్ కూడా చేస్తారు. మీకు ఆ రెసిపీ కావాలంటే కమెంట్ చేయండి.